పార్టీ పిలుపు మేరకు గౌడ్చిలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాండూరు పట్టణంలోని 23వ వార్డులో గొల్ల చెరువు సందర్శించడం జరిగింది. గొల్ల చెరువు పూర్తిగా అన్యక్రాంతమై కబ్జలకు గురై గుర్రపు డెక్క తీయకుండా ట్యాంక్ బండులాగా రూపురేఖలు మారుస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఇక్కడికొచ్చి చూస్తే రూపురేఖలు కాదు కదా, అతి ఘోరంగా తయారైంది. మన గొల్ల చెరువు కబ్జాకు గురైంది. సేవ్ గొల్ల చెరువు అనే కార్యక్రమాన్ని కూడా బీజేపీ పట్టణ పార్టీ తీసుకుని ముందుకెళ్తుంది. కాబట్టి గొల్ల చెరువుని కాపాడండి బాబోయ్, గొల్ల చెరువును కాపాడండి బాబోయ్ అంటూ ఈ కబ్జాదారుల నుంచి విన్నవించుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా 23వ వార్డులో మనం గొల్ల చెరువును సందర్శించడానికి వచ్చినప్పుడు ఇది చూస్తే హృదయ విదారకంగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఆల్మోస్ట్ 50% కబ్జా అయిపోయినట్టుగా అనిపిస్తున్నది. మెల్లమెల్లగా మీరు చూస్తే గొల్ల చెరువులో గుర్రపు డెక్క లేదు, అటు విధంగా ట్యాంక్ బండ్ చేసామని చెప్తున్నారు. ఆ రోడ్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. అంతా కూడా గుంతలమయం అయ్యింది. దాన్ని డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి గత ప్రభుత్వంలో డబ్బులు శాంక్షన్ అయినప్పుడు వాళ్ళు ఏం చేసారు, మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏది చూసినా దొందే అన్నట్టు అయింది. కాబట్టి సేవ్ గొల్ల చెరువు ఈ కార్యక్రమాన్ని బీజేపీ పట్టణ శాఖ తరఫున మేము ముందరికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఇంత కబ్జా అవుతుంటే వాళ్ళ కళ్ళు లేవా, లేకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థమైతే లేదు. రేట్లు విపరీతమైన అని చెప్పి చెరువులు కబ్జా చేయడం అనేది హైడ్రా అనేది హైదరాబాద్లోనే ఉందా, తాండూరులో లేదా? కాబట్టి ఇమీడియట్గా కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు గొల్ల చెరువును మొత్తము సర్వే చేసి దాని బౌండరీలన్నీ ఫిక్స్ చేసి ఎంత కబ్జా అయిందో మొత్తం విడిపించాలని చెప్పేసి మేము బీజేపీ పట్టణ శాఖ తరఫు నుంచి కోరుతున్నాము. ప్రతి ఒక్కరికి ఇక్కడ స్వయంగా కౌన్సిలర్ గారు ఇప్పటికీ 5-6 పిటిషన్లు ఇవ్వడం జరిగింది. 5-6 సార్లు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు, గత ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఈ ఎమ్మెల్యే గారిని కలవడం కాదు, చీమకు దోమ మీద అది దున్నపోతు మీద దోమ వాళ్ళనట్టు తప్ప ఇక్కడ కార్యక్రమాలు ఇక రోజు రోజుకి ఇది గొల్ల చెరువు ఒకప్పుడు ఉండేది అన్న కాడికి తీసుకొచ్చారు. కాబట్టి వర్షాలు వస్తే ఇప్పుడు కాలనీలకు నీళ్ళు వస్తాయి. ఇది మొత్తం కబ్జా అయినాక నీళ్ళు ఎక్కడ పోతాయి చెప్పండి. కాబట్టి దీని మీద తక్షణమే స్పందించి దీని మీద యాక్షన్ ప్లాన్ చేసి దీన్ని సర్వే చేసి మొత్తం కాంపౌండ్ వాల్ కట్టేసి గొల్ల చెరువును కాపాడాల్సిందిగా ప్రజల తరఫున బీజేపీ పార్టీ కోరుతున్నారు. కాబట్టి దీని మీద త్వరితగతిన స్పందించి యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసి దీన్ని కాంపౌండ్ వాల్ కట్టించి, అదేవిధంగా ట్యాంక్ బండ్కు ట్యాంక్ బండ్ అని చెప్పారు, దాని నిధులు ఏమైనాయి, దాని డెవలప్మెంట్ ఏమైంది, ఆ డెవలప్మెంట్ కూడా చేయాల్సిందిగా అధికారులను అదేవిధంగా కమిషనర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. గావ్ చలో ఘర్ చలో అనే కార్యక్రమం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గ్రామాలు, పట్టణాలు అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి సందర్శించడం జరిగింది. అదేవిధంగా 23వ వార్డులో గొల్ల చెరువు ఉంది. 7-8 నెలల క్రితం గొల్ల చెరువుకి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఆ రూపాయలతో గతంలో 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పుడు మంచిగా అది ట్యాంక్ బండ్ చేస్తామన్నారు. ఆ రోడ్ అంతా కూలిపోయింది. మళ్ళీ రెండోసారి కూడా అంత డబ్బు వచ్చింది. మరి ఎక్కడ కూడా ఏం లేకుండా చెరువంతా మూసుకుపోయి మొత్తం కబ్జాలమయమైంది. ఈ రకంగా ఎక్కడ చూసినా ఈ కబ్జాలే ఏర్పడుతున్నాయి. రేపు వర్షాకాలంలో వస్తే ఆ నీళ్లను ఎక్కడ ఆపాలి, ఎక్కడ పంపించాలి? ఆ గుర్రపు టెక్కను తీసేసి ప్రహరీ గోడ కట్టి మురికి నీళ్ళ పోవడానికి ఒక కాలువను నిర్మించడానికని అనేక సార్లు మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి డబ్బు వచ్చిన తర్వాత చేస్తారని అనుకున్నాము. ఇంతవరకు దాకా ఏ పని కూడా మొదలు పెట్టలేరు. కాబట్టి మేము ఇక్కడ సందర్శించడానికి వచ్చాము. మొత్తం కబ్జామయం అయిపోయింది గొల్ల చెరువు అంతా. ఇక్కడున్న ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి ఇక్కడ సందర్శించి ఆ వచ్చిన డబ్బుతో దీన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ
ప్రజలను కాపాడాలి, గొల్ల చెరువును కూడా కాపాడాలి. అందులో మొత్తము గుర్రప్టెక్క ఉంది, అట్లా ఒక చేసి దాన్ని ముట్టిన పాపాన పోలేరు. నేను దిశ బోర్డు మెంబర్ని. నేను అక్కడ మీటింగ్లో మాకు అక్కడ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ డబ్ల్యూ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అక్కడ పిలవడం జరిగింది. అప్పుడు వాళ్ళు అన్నారు ఇంత డబ్బు శాంక్షన్ అయింది, ఎంబడే మేము ఆ పని చొరవ తీసుకొని మేము చేస్తామని చెప్పారు. ఇంతవరకు దాకా కూడా ఆ పని ఇక్కడ జరిగిందో లేదో కానీ కబ్జా అయితే మొత్తం అయిపోయింది. ఇది చాలా ఎమ్మెల్యే గారు ఇది గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడికి వచ్చి ఇదంతా చూసి అతి తొందరలో మీరు దీన్ని సందర్శించి ఈ కార్యక్రమం మొదలు పెడతారని, గొల్ల చెరువును కాపాడి మీరు ఇక్కడ ఈ నీటిని కాపాడినట్లు అవుతుంది. ఇది జీవనది లాగుంది తాండూరుకి. దీన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిది ఉంది. అందులో పెద్ద పాత్ర మీరు కాబట్టి మీరు మీరు వీలైనంత తొందరలో దీన్ని కాపాడతారని కోరుకుంటూ తాండూరు ప్రజలకు అదే రకంగా ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని అతి తొందరలో నిర్వహించగలదని తెలియపరచుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వాల్మీకి నగర్ వార్డ్ నెంబర్ 23లో గొల్లచెరువు 107 సర్వే నెంబర్ పూర్తిగా కబ్జాకు గురైంది. గతంలో రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, మున్సిపల్ కమిషనర్కి కానీ ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా గొల్ల చెరువు మేము ఎంత కష్టపడి బీజేపీ పార్టీ తరఫున పట్టణ శాఖ తరఫున ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా కూడా దానికి స్పందన లేకపోయింది. మరి మనోహర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన ఒక పబ్లిక్కి అందరికి కూడా ఒక మాట చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా కబ్జాలు లేకుండా చూస్తా అన్నాడు. మళ్ళీ రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు దానికంటే మనోహర్ రెడ్డి వచ్చినాక గొల్ల చెరువు మొత్తం కూడా కబ్జామయం అయిపోయింది. ఆయన ఉన్నప్పుడు చారాన్ అయితే మనోహర్ రెడ్డి వచ్చినాక మొత్తం బారాన్ అయిపోయింది. మనోహర్ రెడ్డి సార్ వచ్చినాక కూడా ఆయనకు కూడా దృష్టిలోకి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడున్న సబ్ కలెక్టర్ కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. ఎలాంటి పట్టింపు లేదు. మరి ఇది ప్రజల సొమ్ము, గవర్నమెంట్ది కాబట్టి, ప్రజలకు చెందింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కాపాడాల్సింది మనం అందరం కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యే గారు తక్షణమే దీనిపై చర్య తీసుకోవాలి. లేదంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఎంతటికైనా తెగించి ధర్నాలు చేయడానికి కూడా సిద్ధము. వీలైతే మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడించి ఈ ప్రజల సొమ్మును కాపాడాల్సింది బాధ్యత మీది కాబట్టి మీరు తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.